బంగారం ధరలు రోజుకొక కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. నంద్యాలలో బంగారం వ్యాపారులు దారుణంగా పడిపోయాయని జ్యువెలరీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖలీల్ జ్యువెలర్స్ బంగారం వెండి నగల వ్యాపారి మునియార్ ఖలీల్ అహ్మద్ తనకు 35 ఏళ్ల వ్యాపార జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. గతంలో కస్టమర్లు ₹1,00,000 బంగారం కొనుగోలు చేస్తే 25 తులాలు వచ్చేదని ఇప్పుడు తులం బంగారం 1,00,000కు చేరుకుందన్నారు. దీనివలన కొనుగోళ్లు లేక వ్యాపారాలు మందకోడిగా సాగుతున్నాయన్నారు. కేంద్రం బంగారంపై విధించే సుంకాన్ని దృష్టిలో ఉంచుకుని పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత 35 సంవత్సరాలుగా బంగారు వెండి వ్యాపారం నేను చేస్తున్నాను. మేము వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పాత తూకం ₹4,000 ఒక తులం ఉండేది. అంటే ఒక కస్టమరు ₹1,00,000 తీసుకొస్తే దాదాపు 25 తులాలు బంగారు అప్పట్లో వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక తులం బంగారు ధర ₹1,00,000 చేరుకుంది. గత 35 సంవత్సరాల నుంచి విపరీతంగా బంగారు పెరుగుతూ వస్తుంది. మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గత పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఒక పెళ్లికి దాదాపు 20 నుంచి 25 తులాలు బంగారు కొనుగోలు చేసేవాళ్ళు. 5 తులాల నుంచి 10 తులాల వరకు కొనుగోలు చేయడం మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అలాగే వ్యాపార పరంగా పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. బంగారు స్టాక్ మెయింటైన్ చేయాలన్నా కూడా గతంలో 10 నుంచి 15 లక్షల రూపాయలు ఉంటే అర్ధ కేజీ 3/4 కేజీ బంగారు వచ్చేది. ఇప్పుడు అర్ధ కేజీ బంగారు కొనుగోలు చేయాలన్నా కూడా 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యతరగతి ప్రజలు ఈ మధ్య బంగారు కూడా దాదాపు బంగారుకి దూరం అయిపోతున్నారు. పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చినా కూడా సేల్స్ అనేది బాగా తగ్గిపోయింది బంగారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి 60,000 ఉన్న బంగారు ఈరోజు ₹1,00,000. అంటే 2 సంవత్సరాల్లో దాదాపు 40% బంగారు పెరిగింది. ఈ బంగారు 40% పెరగడం వల్ల ఇంకా చాలా వరకు వ్యాపారాలు తగ్గిపోయినాయి. పని చేసే వాళ్ళు కూడా పనులు లేక బంగారు పనులు లేక ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా పెళ్లి సీజన్ వస్తే పాత బంగారే కరగబెట్టి కొత్త వస్తువులు చేయించుకుంటున్నారు. అంటే వ్యాపారాలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అలాగే ట్యాక్సుల పరంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా బంగారు వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి ప్రజలకైతే చాలా ఇబ్బందులు అయినాయి. 5 తులాలు పొలాలన్నా కూడా ₹5 లక్షల వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు కూడా చాలా వరకు మ్యాక్సిమం తగ్గిపోయినాయి. కనీసం వడ్డీ కూడా గిట్టుబాటు లేని విధంగా వ్యాపారాలు తయారైనాయి. గతంలో పెళ్లిళ్ళు జరిగితే బంగారు వస్తువులు గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బంగారు గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఒక ఉంగరం తీసుకున్నా కూడా 3 గ్రాముల ఉంగరం ₹30,000 అవుతుంది. ఇంకా రాను ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుతుందనే ఊహాగానాలు, ఇంకా రాబోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే దాదాపు వ్యాపారాలన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. దీని మీద ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మేము కూడా గెస్ చేయడం చాలా కష్టమవుతుంది. మేము ఒకటే భగవంతుని కోరుకుంటున్నాం, రాబోయే కాలంలో ధరలు తగ్గి మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. మా అందరికీ వ్యాపారాలు కూడా బాగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ